సమూయేలుని కన్న తర్వాత వాళ్ళ ఆయన అన్నాడు, మరి పోయిన సంవత్సరం వెళ్ళి మొక్కుకుని వచ్చావు కదా, రా మనం వెళ్ళి ఈసారి భోజనాలు పెట్టి అక్కడంతా సాక్ష్యం చెప్పి గొప్ప పండగ చేద్దాం రా అన్నాడు. ఆమంది, నో నో నో, నేను నా పిల్లవాడికి పాలు విడిచేంత వరకు ఉంచి వాడికి నేర్పించాల్సిన బుద్ధులన్నీ వాడికి నేర్పించి నేను ఆ మందిరంలో వదిలిన తర్వాత అమ్మా నానా అని చెప్పాడు వెనకబడి వచ్చేయకూడదు మన వెనక. ఆ దేవుడు విలువేంటో వాడు తెలుసుకొని అక్కడే వాడు ఉండి దేవుని కోసం గొప్ప సేవ చేసే విధంగా సిద్ధపరిచిన తర్వాత వస్తా చర్చికి. మీరు చూసుకున్న తర్వాత వాడిని సిద్ధపరిచి మళ్ళా వెనక్కి పారిపోయి రాకుండా నాకు మా నాన్న కావాలి మా అమ్మ కావాలని చెప్పి వాడు వచ్చేయకుండా వాడు నిలబడి దేవుని విలువ తెలుసుకొని వాళ్ళ మధ్యలో నిలబడి సేవ చేసే విధంగా వీని ముందే సిద్ధం చేసి తీసుకొస్తాంది. ఎగ్జాక్ట్గా ఎట్లా సిద్ధం చేసిందో అట్లాగే తయారయ్యాడు. ఎవరు ఉపదేశాన్ని విన్నోడేమో ముసలివాడయ్యేంత వరకు తన మాటల్లో ఒక్క మాట కానీ ఒక్క నిర్ణయం కానీ తప్పలేదంట. ఆయన ఏమి సెలవిచ్చాడో దేవుడు దాన్ని చేశాడట. సమూయేలు మహాప్రవక్తగా ఉన్నాడు, కానీ తల్లి ఉపదేశాన్ని విననివాడు ఏమయ్యాడు? భ్రష్టుడై. నేను నీకు ఉపదేశం చేస్తా. చెప్పండి, మనకు అవసరం అంటారా? కొన్నిసార్లు లెక్కలేని, చాలామందిలో ఒక లెక్కలేనితనం, చాలామందిలో ఒక గర్వం, వాళ్ళేంటి చెప్పేది, వాళ్ళ మాట ఏంటి వినేది, బొక్క బోర్లగా పడి మూతిపొళ్ళు రాలిపోయేంత వరకు తెలియదు నీకు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఉపదేశం అనే దాన్ని ఎవ్వరు సహృదయంతో హృదయపూర్వకంగా తీసుకుంటారో వాళ్ళ జీవితంలో ఇలాంటి మేలు జరుగుతుంది. వాళ్ళ యొక్క ముగింపులు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం.